నమస్కారం. వీనస్ స్టూడియోకి స్వాగతం సుస్వాగతం. నా పేరు అరుణ సుబ్బారావు, జానపద ప్యారడీ స్పీకర్ నండి. 24 క్రాఫ్ట్స్ లో చాలా మంది కళాకారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనం ముందుకు వెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మన కళలో రాణించాలి అంటే కానీ చాలా మంది అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి కళాకారులందరూ ఇక్కడికి తీసుకొచ్చి పాత వాళ్ళు కావచ్చు లేదా కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా మన కళాకారులందరినీ పరిచయం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఈ రోజు మన ముందుకు వచ్చారు విజయవాడ నుంచి తపస్వి కల్చరల్ ఆర్ట్స్ మరియు నందమూరి తారక రామారావు గారి కళా పరిషత్ ద్వారా నాటకాలు వేయిస్తూ పేదలను ఆదుకుంటూ కళాకారులను ముందుకు నడిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న ఒక వ్యక్తి. ఆయన ఇప్పుడు కాదు, నాకు 35 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. చాలా రోజుల క్రితమే కలవడం జరిగింది. అన్నయ్యను కలుసుకొని చాలా విషయాలు మాట్లాడుతుంటారు. ఓకేనా? నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మా. ఎందుకంటే నేను ఇక్కడ సెలబ్రిటీగా మిమ్మల్ని పిలిచినా నేను అన్నయ్యనే పిలుస్తాను. 91లో మనం కలుసుకున్నాం. మీరు ఎన్టీ రామారావు గారు అంటే శ్రీ నందమూరి తారక రామారావు గారి కళా పరిషత్ స్థాపించి తపస్వి కల్చరల్ ఆర్ట్స్ అన్నదొకటి, దాన్ని ఏంటంటే ఫౌండర్ మీరేదని. ఇటువంటి కళా సంస్థలు స్థాపించి ఎంతో మంది కళాకారులకి చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నారు అన్నయ్య. చాలా మంది ఇంకోటి పేదవాళ్ళు కూడా మీరు మిషన్ లైవ్ పంచడం అట్లాంటి చేయడం. సూర్యదేవర జగన్నాథరావు గారు అనే పేరులో కూడా ఒక బృందాత్మక కనిపిస్తుంది మాకు. అనే మీ గురించి చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మీది ఏ ఊరు? మరి కనీచర్లకి 8 కిలోమీటర్ల దూరం ఉన్న మునుగురమ్మ. మా ఊరుకి అవతల అమరావతికి సంగమేశ్వర స్వామికి మధ్యలో కృష్ణానది పోతుంటది. ఆ మునుగురు అనే ఊరు మాది, జన్మస్థానం అక్కడ. మరి విజయవాడలో కనిపించారు నాకు. విజయవాడ అంటే నేను 1985లో గవర్నమెంట్ ప్రెస్ లో చిన్న పోస్ట్ లో జాయిన్ అయ్యాను. నాకు మొదటి నుంచి కూడా ఈ కళారంగంలో నాటకాలు ఎన్ని వేయాలని బాగా ఇంట్రెస్ట్ తప్పన. అయితే అవకాశాలు లేక అప్పట్లో వదిలేసా. 1985లో జాబ్ లో జాయిన్ అయినా. అక్కడ నుంచి రేడియో ప్రోగ్రామ్స్ అవి చేసుకుంటూ వస్తున్నాను. మా ఆఫీస్ లో ఉన్న కళాకారులు కొంతమంది టేకప్ తీసుకొని వాళ్ళ సాయంతో అలా రేడియో ప్రోగ్రామ్ చేస్తున్నా. అట్లాగే గ్రంథాలయం ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి నన్ను అక్కడ నాటక రంగానికి తీసుకెళ్ళడం. అక్కడ నుంచి 90 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా తపస్సు కల్చరల్ పేరు మీద బ్యానర్ మీద నాటకాలు ఆడిస్తూ ఎవరికైనా ఎంకరేజ్ చేస్తూ మనం అలా జరుగుతూ వస్తున్నాం ఇప్పటి వరకు. సరే, కళ మీద మీకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికీ కళ కోసం ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది కళాకారులను ప్రోత్సహించడం నేను కళ్ళారా చూస్తాను మిమ్మల్ని. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మనం కలుసుకోవడం జరిగింది. కానీ ఒక విషయం చెప్పమంటారా? నేను సిటీ కేబుల్ యాంకర్ గా చేస్తున్నాను విజయవాడలో. చేస్తున్న సమయంలో ఒక రోజు మీరు అక్కడికి రావడం జరిగింది. కొన్ని పాటలకు పాడడానికి సింగర్స్ కావాలన్నారు. నా వయసు ఒక పాట పాడడానికి రమ్మని చెప్పారు. నేను వచ్చాను. 3 పాటలు పాడించాను. 4 పాటలు పాడించాను. అవును, అది యాక్సిడెంటల్ గా జరిగిందమ్మా. ట్రైనింగ్ సెంటర్ లో ఒక టేప్ రికార్డ్ ఈ క్యాసెట్స్ అమ్ముకునే అతను మరి ఒక అతను పరిచయం చేశాడు నాకు. అతను ఎవరో కాదు, నీతో పాడాడు ఒక ఆయన కుమార్ గారు అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఆయన ప్రజెంట్ విజయవాడలో హైదరాబాద్ లో ఉన్నారు. సారీ, ఆయన నేను కలిసి కంఠారాధు కొండూరు అనే ఊరు మహంకాళమ్మ గుడి ఉందమ్మ. అక్కడ ఆ గుడి మీద ఈ క్యాసెట్లు అమ్ముకునే అతను ఆ అమ్మవారి మీద పాటలు చేయించడం అతని కోరిక. నన్ను ఆ కుమారు తీసుకెళ్లారు. చూస్తే అమ్మవారు ఒక చిన్న పూరి పాకలో ఉంది. ఆ పక్కనే నారాయణ స్వామి పుట్ట. ఆ రైటర్తో సహా వెళ్ళాం అక్కడికి. రైటర్ చేయాలండి అన్నాడు. సరే ఓకే అన్నాం. నేను ఊహించగాను నాకు దొరుకుతావని. నిజమమ్మ, నేను ఆశ్చర్యపోయి అంత దైవ సంకల్పం, అమ్మవారి కృపది నాకు. అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. ఈ నాగేంద్ర స్వామి మీద ఒక 8 ఏళ్ల పాపతో పాట పాడించాలి. అదొక కోరిక నాకు, సంకల్పం, కోరిక కూడా కాదు. ఈ పాటలు పాడాలి, ఎట్లా ఏం చేయాలి? సరే అయితే ఆయన ఓకే అనుకుని వచ్చాం. అతను ఎన్ని పాటలు రాశాడు, నారాయణ స్వామి రాయమని చెప్పాను, ప్రత్యేకించి రాశాడు. ఈ 8 ఏళ్ల పాప ఎక్కడ తిరుగుతూ నాకు సస్పెన్స్. సరే, మా ఆఫీస్ లో రాజేశ్వరరావు అని ఫోన్ గారు ఒక ఆయన ఉంటే ఆయనతో అన్న. అప్పటికే నాకు బాగా నాటకాలు ఇవన్నీ అభిలాష ఉందని వాళ్ళందరికీ తెలుసు. ఆయన అడిగే ఉన్నది, సార్ నాకు నారాయణ స్వామి మీద ఒక పాట పాడాలంటే ఒక 8 ఏళ్ళ అమ్మాయి కదా పాప. దాన్ని అన్నారు, మా తోడరుడు గారి అమ్మాయి ఉంది పాప, పద్మశ్రీ అమ్మాయి పేరు, తీసుకెళ్ళి పని చేస్తాను. ఆమె పరిచయం చేస్తే ఆ చిన్న అమ్మాయి 7 ఏళ్ల అమ్మాయి ఎంతే ఉంది, చాలా చిన్నపిల్ల. ఆ అమ్మాయికి వచ్చిన ఈ అవార్డ్స్ ఇవన్నీ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత ఉందా ఈ అమ్మాయిలో టాలెంట్ అని. చిన్నపిల్ల కదా వచ్చింది. దాంతో పాటు మిమ్మల్ని
మిమ్మల్ని కూడా అడగటం, అనుకోకుండా మీరు రావటం, అక్కడికి ఓపాటలా 4 మాట్లాడటం, తెల్లవారు చేసాము ఆ రోజు రికార్డింగ్. ఆ రికార్డింగ్ అమ్మ అసలు ఆయమ్మే పాఠం కానీ మీరు పాఠం కానీ అసలు హైలైట్ అన్నమాట అప్పట్లో. ఆ క్యాసెట్ మాకు 8,000 ఖర్చు అయింది ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి 92, 93 ఆ ప్రాంతం 8,000 ఖర్చు అయితే ఆ శివరంజన్ వాళ్ళు అడిగారు నన్ను. అప్పుడు శివరంజన్ క్యాసెట్ కంపెనీ ఉంది, ఆయన ఇక్కడే ఉన్నారు అనుకుంటా. ఎంత అయిందండి మీకు ఇది ఖర్చు అన్నాడు. నేను చెప్పొచ్చుగా 10,000 నాకు అబద్ధం ఏమిటంటే రాదు. 8,000 అయిందన్న. చెప్తే నమ్మరమ్మా, ఆ 8,000 తీసేసి నా స్పూన్స్ ఇచ్చేసాను అన్నాడు. ఆ స్పూన్స్ మొత్తం రికార్డ్ చేసుకుని క్యాసెట్ పెట్టుకున్నారు బాగానే. అలా జరిగిందమ్మా మన పరిచయం. చాలా ఆ తర్వాత ఆ పాటలు అయిపోయిన తర్వాత క్యాసెట్ లేదు. మరి మీరు వ్యాపకాలు మీరు, నా వ్యాపకాలు ఏమిడిపోయాం. అలా జరిగింది. అన్నయ్య ఇంకో విషయం ఏంటంటే, చెప్పమ్మా, మీరు మామూలుగా నాటకం అంటే చాలా ఇష్టం, కళలన్నా బాగా ఇష్టం. అయితే ఈ నాటక రంగానికి వచ్చి, అంటే మీరు ప్రత్యేకంగా నాటక రంగానికి ఎవరో తీసుకొచ్చారు, మిమ్మల్ని వచ్చారు, మీరు ఒక సంస్థను స్థాపించారు. అది నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ పేరు మీరు పెట్టుకుంటారు. నందమూరి తారక రామారావు గారు పరిషత్ అని ఎందుకు పెట్టారు, కళా పరిషత్ అని? అంటే నాకు అంటే ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా రామారావుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అయితే నాకేంటంటే ప్రత్యేకంగా ఎన్టీఆర్ కళా పరిషత్తులు పెట్టి ప్రతి సంవత్సరం ఒక 3 రోజులు పండుగలాగా చేసి, ఆ 3 రోజులు వివిధ ప్రాంతాల నుంచి కళాకారులని, నాటక సమాజాలని ఆహ్వానించి వాళ్ళతో ఒకదానికి ఒకటి సంబంధం లేని విరుద్ధమైన నాటకాలు, రకరకాల కథలతో వస్తాయి. అవన్నీ ప్రేక్షకులకు చూపించాలని ఒక కోరికమ్మ. వాస్తవంగా తపస్సు కల్చరల్స్ అసలు బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ ఏంటంటే దగ్గర 1980 ఆ ప్రాంతం, 80 కూడా కాదు, సారీ 1992 ఆ ప్రాంతంలో దీన్ని బ్యానర్ పెట్టి అంతే. ఆ బ్యానర్ మీద ఏంటంటే నాటకాలు ఆడుకుంటూ వెళ్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మన స్టేటు, ఇతర స్టేట్స్ ఇలా అక్కడక్కడ ఆడుతూ పోతున్నాం. నాకు 2015లో 2014లో ఒక చిన్న సంఘటన నన్ను ఎందుకో బాగా ఆలోచించేసింది. కళాకారుల విషయంలో ముఖ్యంగా ఏ కళాకారుడు కూడా తన కళను చూపించుకోవడానికి వెళ్తాడు తప్ప ఎవరి నుంచి ఏం ఆశించేవాడు కాదని మాత్రం. ప్లస్ కళాకారుడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, గాజు బొమ్మ కంటే చాలా సున్నితం అతని మనసు. ప్రతిదానికి చెలించిపోతాడు. ఒక పరిషత్కి వెళ్ళా, ఆ పరిషత్తులో సాయంత్రం రాత్రి 10:30, 11 అయిపోయింది. భోజనాలు లేవు కళాకారుడికి. 10 మంది తీసుకొచ్చి ఆగేశాడు. ఒట్టన్నం పెట్టి పోయాడు. ఏంటర్ బాబు అంటే వస్తే వండుతాను అంటున్నాడు. ఏంట బాబు వచ్చేది, అన్నం పెట్టావు, కనీసం చట్నీ అనేవే అన్న. ఆ చట్నీ కోసం కూడా ఇంటికి వెళ్ళారని అన్నాడు. కళాకారుడు అంటే మీకు ఇంత చిన్న చూపా? మరి అదే సినిమా యాక్టర్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి 1,000 రూములు తీసి వాళ్ళని ఆనందపరుస్తారు. మరి ప్రజల్ని ఆనందపరిచే ఈ కళాకారులకి మీరేమిస్తున్నారు? అన్నం కూడా పెట్టలేకపోతున్నారు సరిగా. మనసులో చాలా బాధపడిపోయి విజయవాడ వచ్చాక ఎన్టీఆర్ కళా పరిషత్తులు పెట్టేసినానే. అక్కడి నుంచి ఆ 2015 నుంచి ప్రతి సమాజాన్ని ఆహ్వానించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక నాటకాలమ్మ 3 రోజుల పాటు చేస్తాం. అది ఒక పండుగలాగా, ఉత్సవంలాగా ఉంటుంది. ఆ 3 రోజులు ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ సన్మానం చేయడం కళాకారుడికి. అలాగే మంచి టాలెంట్ చూసి ఆ టాలెంట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సన్మానం చేయటం. అందులో భాగంగా మొన్న జనవరి 28 కూడా 3 పెట్టాను పరిషత్తు. అది మరి మీకు తెలుసు, చూసారు స్వయంగా. నేను దాని గురించి చెప్పేదే ఉంది. నాకంటే కళాకారు అంటే మాత్రం అమ్మ నిజమైన చాలా ప్రేమ. ఎందుకంటే చెప్పా కింద మీకు చాలా సున్నితమైన మనసులు, ఏం ఆశించరు. ఏదో చూపించాలి, వాళ్ళలో టాలెంట్ ని ప్రజలకు చూపించాలి, 10 మంది చప్పట్లు కొడితే చాలు, ఎవరన్నా పిలిచి దుప్పటి కప్పితే చాలు మాకు అన్న భావనలో ఉంటారు తప్ప వాళ్ళ చేతులకి మెడలో బంగారాలు గొలుసు దిగమైన ఆశించినవాడు. కళాకారులు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే నేను ఒక కళాకారునిగా దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ రంగంలోనే ఉంటాను. చాలా సున్నితంగా ఉంటారు. ఎలా అంటే ఒక స్టేజ్ మీద ఒక పెర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళారనుకుంటా కళాకారు, ఎవరైనా సరే కళాకారు. వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు వేరే పనిచేసే వాళ్ళకి అక్కడ ఆటంకం వచ్చింది, చేయలేకపోయారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు.
కదా, అవునా? అవును. కానీ కళాకారులు మాత్రం డబ్బులు ఇచ్చినా సరే కొంచెం పెర్ఫార్మెన్స్ చేసి వెళ్తానండి. నా బ్రదర్స్ ఒకసారి చిన్నది ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఒక 2 నిమిషాలు ఇవ్వండి సరిపోతుంది మాకు. అవును అవును అంటే దానికోసమే ఆలోచిస్తారు తప్పించి డబ్బులు ఎంత ఇచ్చినా దేని మీద ఉండదు. అసలు వాళ్ళకి డబ్బులు ఆలోచన ఉండదమ్మా. ఎంత ఆలోచన ఇచ్చారు, మనం రాదు. తీసుకున్నాం. తీసుకుందామా వెళ్ళిపోయామన్నా అంటే కళాకారుల మనస్తత్వం అలాగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అవునా? అవును, కరెక్ట్. మరి అయితే ఇప్పుడు ఇలాగా ఇది చూసి మీరు పెట్టారన్నయ్య, మరి ఎంతమంది కళాకారులకు మీరు ప్రోత్సాహం ఇవ్వడం నేను జరిగింది? దగ్గర 2015 అంటే ఇప్పుడు ఎంత అయింది, 10 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఉమ్, ప్రతి సంవత్సరం 6 సమాజాలకు ఇస్తానమ్మా. ఉమ్. అంటే దగ్గర 60 సమాజాలు. అంటే ఒక్కొక్క దాంట్లో 10 మంది కళాకారులు తక్కువ ఉంటారు. అవును, ఎందుకంటే నేను మొన్న వచ్చినప్పుడు చూసాను నేను అక్కడ 3 మేము వచ్చిన రోజు 2 ప్రదర్శనలు జరిగాయి నాటికలు వేసి. 2 బదులు 20. ఆ రోజు 3 నాటికలు లేదా 3 20. అవును, 2 చూసాను నేను. 2 అంటే 20 నాటికలు అంటే బోర్ వస్తుందేమో చూడలేమో అనుకున్నాను నేను. కాదమ్మా. కానీ ఎంత ఉత్కంఠగా ఉందంటే అక్కడి నుంచి కదలాలనిపించింది, చూపు తిప్పుకోవాలనిపించలేదు, కదలాలనిపించలేదు. అంత అద్భుతంగా మంచి నాటకాలు సెలెక్ట్ చేశారు. అది కళాకారుల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ గొప్పతనం అమ్మా. అది మందే నాదే మంది బాబు రమ్మన్నారు, వచ్చారు. వాళ్ళ మీద ఆధారంగా వాళ్ళ మీద అభిమానంతో తీసుకున్నాం, చేశారు బాగానే. వాళ్ళు ఏం ఆశించారు మేము. అది 2 ఆలోచన ఉండదు వాళ్ళకి. ఎంతసేపు నటించామా, పోయామా, మన ప్రదర్శించామా, ప్రదర్శన బాగుందా లేదా, ఎలా ఉంది? జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి. ఇక నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళ తెప్పలు చూడాలి. పొరుగు రేడే వాళ్ళ అంతా పరుగులు లైఫ్ ఉంటదమ్మా. నేను ఆ రోజు ఇంకోటి గమనించాను ఏంటంటే చెప్పమ్మా. డ్రెస్సులు చేంజ్ చేయడం వాళ్ళు దాదాపు నిమిషాల్లో, ఒక్క నిమిషంలో ఆ క్యారెక్టర్ వెళ్ళి ఇమీడియట్ గా లేడీస్ చేంజ్ చేసుకోవడం అంటే మామూలు విషయం స్పాట్ అయిపోతాయి. స్పాట్ లో చేసుకోవచ్చు. అదొకటి చూస్తానని గమనించాను. ఇంకోటి ఏంటంటే వచ్చిన కళాకారులను మీరు ఆదరించడం కానీ ఆత్మీయంగా వాళ్ళని తీసుకొని వాళ్ళని ప్రోగ్రామ్ అయ్యేదాకా వెళ్లేదాకా మీరు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు అది నేను చూస్తాను. అది మీ అభిమానత మీరు అన్నారు కదమ్మా. అది నాదేం కాదు గొప్పతనం, నిజంగా నాది కాదు. మనస్ఫూర్తి చెప్తున్నా. నా వెనకలు ఉన్నారు మా తపస్వి కుటుంబం. అందులో ఉన్నారు మెరికల్ లేటోడు 4-5. వాళ్ళు భుజాన్ని వేసుకుని తుమ్మాస్తారమ్మా. నేను ఒక్కడి కాదు. అది ఎందుకంటే నలుగురు కలిసిగా నాకు పని అవ్వదు కదా. నలుగురు నాకు బాగా హెల్ప్ చేస్తారమ్మా. వాళ్ళు మా టీంలో వాళ్ళు మా తపస్వి గ్రూప్ లో 35 మంది ఉన్నారు. అందులో వాళ్ళంతా ఎవరు తోచింది వాళ్ళు సహకరిస్తూనే ఉంటారు ఆ 3 రోజుల పాటున. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ లాంటివి చేసేటప్పుడు కంపల్సరిగా ఆర్థిక సహకారం అంటే మ్యాన్ పవర్ మనీ పవర్ 2 ఉండాలి కదా మనకి. ఖచ్చితంగా అమ్మా. మ్యాన్ పవర్ కంటే ముఖ్యం మనీ పవర్ ఇంపార్టెంట్. అడిగారు చెప్తున్నా. కంపల్సరిగా ఉండాలి. మీరు సొంతంగా వేసుకుంటారు చూస్తాను. ఆ రోజు మేము ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమందికి మిషన్లు కూడా పంచడం చూసాను నేను. ఎందుకంటే సహజంగా సమాజంలో భక్తులు లేని లేడీస్ వాళ్ళ అదృష్టం బాగోలేక భక్తులను కోరుకోవడం, ఆ సందర్భంగా ఏదో రకంగా భక్తి ఏర్పరచాలి. వాడికి ఏమొచ్చు కుట్టి మిషన్ లేదా గ్రైండింగ్లు వాళ్ళు ఏంటంటే సాధ్యంతరికి పెడదాను. ఎక్కువ మంది కుట్టు మిషన్లు అడిగారమ్మా. మా అమ్మాయి కుట్టి నేను వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మేము వెళ్ళాం. వాళ్ళు చెప్పింది వాస్తవం కాదని చెప్పేసి మేము ప్రత్యేకంగా వాళ్ళ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళ స్థితిగతులు చూసుకొని అప్పుడు మేము మిషన్ ఇస్తామమ్మా. ఆ తేలిగ్గా ఎవరో వచ్చి చెప్పారని చెప్పి ఇచ్చినట్టు ఇచ్చారు. అసలు ఏనాలి. అసలు నా కళతో నేను ప్రత్యక్షంగా చూడాలి. విన్నా సరే నేను చూడాలి. నా కళతో చూసిగా నేను అప్పుడు ఇళ్ళకి వెళ్ళి చేస్తా. ప్రతి సంవత్సరం కూడా పుట్టి మిషన్లు పంపిణీ. అట్లా ఈ సంవత్సరం ఉన్న పుట్టి మిషన్లు మనం ఇచ్చామమ్మా. పేద వాళ్ళకి స్త్రీమూర్తులు అనాలి. వాళ్ళని అసలు ఏమాత్రం మనం కించపరచకూడదు. స్త్రీమూర్తులే. వాళ్ళకి 2కి మాత్రం పుట్టి మిషన్ ఇచ్చానమ్మా. ఒక అతనికి ఆ ఘంటసాల సంగీత కథ చేస్తాడు అతని సైకిల్. ఈ మధ్యనే ఒక వీడియో చూస్తాను మీ దగ్గర నుంచి. అది అసలు మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు కరిగిపోయి ఇదే కాకుండా ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసినా ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మురళీ నాయక్ అని మన అవునమ్మా ఆయన సైనికుడు. దీని గురించి కొంచెం నీకు విస్తారంగా చెప్తారు. ఎందుకంటే అది మీరు మీ సొంత ఖర్చు పెట్టుకొని మీరు అది చేస్తారు. ఎక్కడ డొనేషన్ తీసుకోలేదమ్మా. ఒక్క పైసా. 2-3 ఫోన్ చేశారు నాకు ఇస్తామని. ఈ పాట నేను మొదలు పెట్టాను చెప్పి తిరిగినే వాళ్ళందరికీ వాళ్ళే జగన్నారావు మరి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. మొన్న 25 జనవరి 25 చేశారు. అప్పుడు కూడా మీ చేతి పడే ఉంటాయని మేము అనుకున్నాం. ఆ ఖర్చు చూసి మరి ఇప్పుడు కూడా మీ సొంత ఖర్చు ఎందుకు మేము పంపిస్తామని చెప్పి అడిగాను తెలుపుకున్నాను. కానీ ఉంటున్నానమ్మా. మే 12వ తారీఖు 10:30కి నేను పేపర్ చూస్తా కూర్చున్నాను. నా వైఫ్ వచ్చి ఏంటి ఏడుతున్నావు, ఈరోజు మన మ్యారేజ్ డే అయితే అంది. నాకు తెలియదు మ్యారేజ్ అయిన విషయం.
ఎందుకు అంత ఏడుస్తున్నావు ఏంటి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం, మ్యారేజ్ డే అయితే అలా ఏడవచ్చా ఏంటది, ఏం ప్రాబ్లం ఏంటంది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఈ రోజు మన మ్యారేజ్ డే అనుకునే మనసులో, అదమ్మా ఇతను చూడు కుర్రోడు ఇలా చనిపోయాడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆ మురళి నాయక్ తల్లిదండ్రులు పట్టుకొని ఓదార్చడం, మన లోకేష్ గారు ఆ మురళి నాయక్ శవపేటిని బుధాన్ని మోయటం, అది చూసేసరికమ్మా నాకు గుండెని ఎవరో ఇలా మెలిపెట్టినట్టు అనిపించింది గట్టిగా. భారతదేశంలో మన ఆంధ్ర కుర్రాడు, తండా కుర్రాడు, అందులో తల్లిదండ్రులు ఒకడు. సహజంగా పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, మా అబ్బాయి గొప్ప ఇంజనీర్ అవ్వాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలి, ఇంకోటి ఏదో చేయాలి అని వాళ్ళ సహజ లక్షణం అది తల్లిదండ్రుల పేరెంట్స్కి ఎవరికైనా. అందులో మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇట్లా మిలిటరీ కప్పి చెప్పేవాళ్ళు తక్కువ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఉంది ఒక్క కుర్రాడు వాళ్ళకి, ఆ మురళీ నాయక్ అనే కుర్రాడు వాళ్ళ తల్లిదండ్రులు ఒకడే. ఎందుకు వెళ్ళాలనిపించింది అతనికి, ఎందుకు పంపించారు? ఇప్పుడు ఒక్క కుర్రాడు హాస్పిటల్ చనిపోయాడు. ఏంటి అతని పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఇచ్చొచ్చు, లేకపోతే ఎవరైనా ఇవ్వచ్చు, వాళ్ళకి 1 కోటి 2 కోట్లు డబ్బులు అయితే రావచ్చు, కానీ ఆ మనోవేదాన్ని, ఆ గర్భశోకాన్ని ఎవరు తీరుస్తారు? వాళ్ళకి అబ్బాయి తిరిగి రాడు. అయినా మనం భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంత ఆనందంగా, హ్యాపీగా అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నాం, రకరకాల వృత్తుల్లో, రకరకాల వ్యాపారాల్లో. కారణం ఏంటంటే, మొట్టమొదట నాకు గుర్తొచ్చేది రైతు. అసలు రైతు అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ తర్వాత మన సైన్యం, భారతదేశ మన సరిహద్దుల్లో, తర్వాత పోలీసు. ఈ ముగ్గురు లేకపోతే అసలు ఏం లేదమ్మా ఇక్కడ, శూన్యం అంతా. ఇంకోటి ఏంటంటే అన్నయ్య, మనం ఇక్కడ కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నాం. వాళ్ళు అక్కడ కళ్ళు తెరుచుకొని సైనికులు కాపలా కాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ హాయిగా ఉన్నాం. వాళ్ళు ఎలా అంటే చలికి వణుకుతూ, ఎండకెట్టుతూ, వానకు తడుస్తూ, ఎటు నుంచి ఏ తుపాకీ గుండొచ్చి ఎవరిని కొట్టుద్దో అని చెప్పి భయం కూడా లేకుండా అనుక్షణం కంటికి రెప్పలా మన భారతదేశ ప్రజల్ని కాపాడేది ఎవరు అంటే మొట్టమొదటి నాకు సైనికులే గుర్తుకొచ్చారమ్మా. ఏం చేయాలి ఈ కుర్రాడికి, నేనేం చేయాలి? నామంతో బాధపడి మదన పడిపోయి ఏం చేయాలి కరెక్ట్ గా 11 గంటలకి మా మిత్రుడు ఆయన ఉన్నాడు, వేమూరి నాయర్ శర్మ అని, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చేసి రెడీ అయిపోయారు సేయిగా. చెప్పా, తమ్ముడు నాకు ఇట్లా కావాలి కూడా ఏమంటే అసలు 11 గంటలకు చెప్పాను, 12వ తారీఖు 11 చెప్పాను, 13వ తారీఖు 11 గంటల కదా నాకు ఫోన్ నాన్న ఇదిగో మెసేజ్ ఒకసారి వినని చెప్పి నాకు ట్యూన్ వినిపించాడు. అంటే అసలు పాటగాడు కాకపోయినా మంచి రాతగాడు. కోతం అంటే కుయ్యలు రాత ఎరది చేస్తాడు, నో డౌట్. అది కోత రాకపోయినా రాతొచ్చు మా తమ్ముడికి. కాబట్టి ఇంకా విషయం ఏంటంటే, కోత వచ్చిన వాళ్ళకి రాత వచ్చిన కొంచెం కోత ఉంది, అసలు లేకుండా అనేది ఉంది. ఫోన్ లో వినిపించాడు, బాగుంది. కొన్ని చోట్ల కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. బ్యాంక్ లో ఉన్నా, ఏడు సార్ మీరు అన్నారు వాళ్ళు బ్యాంక్ లో లేడీస్ అంతా. ఏంటి సార్ ఆ పాట, ఏంటి సార్ అన్నట్టు వినిపించా. నేను మాట్లాడా, సార్ ఏంటి సార్ ఆ పాట, దండం పెట్టించాను, రేపు రికార్డ్ చేస్తున్నానమ్మా మన మురళీ నాయక్ అతని సంస్మరణ సందర్భంగా మేము ఆ విధంగా మేము రికార్డ్ చేయడం జరిగిందమ్మా. దాన్ని పాటించి గాయకులతో 16వ తారీఖు అందరూ సహకరించారు బాగా. దాన్ని ఆ విధంగా పాట చేసి మే 28వ తారీఖు ఘంటసాల సంగీత కళాశాలలో అన్నగారి జయంతి అయితే ఆ రోజు పాటని కల్చరల్ డిపార్ట్మెంట్, తపస్సు కల్చరల్స్ సంయుక్తంగా ఆ పాటని మల్లికార్జునరావు మహానుభావుడు ఆయన ముందుకొచ్చారు. వాస్తవంగా ఎవరినో పిలుద్దాం అనుకున్నాను, వాళ్ళు రాలేకపోయారు. సరే ఆయన మల్లికార్జునరావు ఉండి ఎట్లా కంబైన్ కలిసి కదా సార్ మీరు కొంచెం హెల్ప్ చేయాలి సార్ అంటే, వలివాడు వస్తా అన్నారు, మహానుభావుడు వచ్చాడు, రిలీజ్ చేసి హ్యాపీ ఫీల్ అయిపోయారు ఆయన. అలా మే 2వ తారీఖు వరకు అలా జరిగిందమ్మా. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం నేను 60 మంది 6 నాటకాలకు 6 పదులు వేసుకోండి తక్కువ 60 మందికి మనం మంచి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఛాలెంజ్ ఉందమ్మా. మనం అమౌంట్ ఎంత ఇస్తాం వాళ్ళకి, ఒక నాటకానికి ఇంత రెమ్యునరేషన్ ఎంత ఇస్తాం, ఇక వాళ్ళకి అందులోనే ఆ ఛార్జీలు అయ్యి. వాస్తవంగా మేము ఇచ్చే రెమ్యునరేషన్ ఏ మూలకి సాధనమ్మా, మరి ఏం చేస్తాం? కళ మీద ప్రేమ వాళ్ళకి నాకు ఏం చేస్తామో తప్పటం నాకు తెలుసు, వాళ్ళ బాధలు సాధక బాధకాలు నేను పడ్డా. కానీ మరి నాకు తగిన కోఆపరేషన్ ఉంటే
నాకే ఇబ్బంది లేదు. బ్రహ్మాండ తప్పకుండా అన్నయ్య. చేస్తా. మా వీనస్ టాలెంట్ షో ఉంది కదా, ఇప్పుడు మేము చేసేది అదే. ఎందుకంటే చాలా మందికి తెలియాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ మూలలో చాలా మంది కళాకారులు ఉంటారు. 24 క్రాఫ్ట్స్ అన్ని రకాల వాళ్ళు, నాటకాలు కావచ్చు, పాటలు, ఆటలు, మాటలు, డాన్స్, కెమెరా, అవును. కాకపోతే మేకప్, ప్రతి ఒక్క దాంట్లో అంటే 24 క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్. కాబట్టి దీంట్లో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. వీనస్ టాలెంట్ షో అన్నది మేము అందుకే పెట్టాలి. తప్పనిసరిగా అంటే మంచిది. మీలాగా పాత వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వస్తారు. అవును. ఎందుకంటే దిక్కు తోచకుండా వచ్చేసి ఇక్కడ ఏం చేయాలని అయోమయంగా ఆలోచించే వాళ్ళు అవును. ఇది ఒక ప్లాట్ఫామ్. అది చాలా మాది నిజంగా మీరు చేస్తే చాలా మంచిది వాళ్ళందరికీ. ఎందుకంటే ఇదంతా దీన్ని చేయించడానికి సహకరించేది చాలా వరకు ఏంటంటే ఇలా చేయాలి అనే థాట్ వచ్చింది గౌరవనీయులు శ్రీ గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు మీ నెంబర్ నాకు ఇచ్చేస్తావా? తప్పకుండా ఆయనతో పాటు ఆయన సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా చక్కగా పిక్చరైజేషన్ చేసి అందరు పబ్లిక్ కి చేరే విధంగా చేసిన వారు మా జయప్రకాష్ గారు. ఇలా వీళ్ళు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం. ఇందులో నేను కూడా ఒక కళాకారినిగా ఒక భాగం. ఉన్నది పాస్. నాకు అది సంతోషం. ఎందుకంటే మనతో పాటు ఉన్న కళాకారులు చాలా మందిని, కొత్త వాళ్ళని, పాత వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరికి తెలియాలి వీళ్ళంటే ఏంటన్నది. 8 సంవత్సరాల నుంచి ఎంతో మంది కళాకారులని ఆదరించడం కానీ చూడటం కానీ చేశారు నేను. అయితే మీరు బాధపడిన సందర్భాలు, అలాగే మీరు ఎంతవరకు ప్రోత్సహించారు కళాకారులను? ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా చెప్తానమ్మా. కళాకారుడికి అర్ధరాత్రి వచ్చి తలపెట్టినా సరే కావాలంటే వాళ్ళకి ఎలాంటి సహాయం సహకారం అందిస్తా. ఇక వాళ్ళు వచ్చి ఉన్న ఫైనాన్స్ విషయం అడిగితే మాత్రం కొంచెం ఆలోచించేస్తా. అదే ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి చేయలేం కదా, కొంచెం చేయలేం కదా, ఆలోచించాలి. ఆలోచించాలి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నయ్య. ఎందుకంటే ముందు మనం తెలియకుండా చేసేసి మంచి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు చేయలేకపోవచ్చు. జరుగుతుంది అందుకని జాగ్రత్తగా ప్రజలు జరుగుతుంది. జరుగుతున్నది. అయితే విజయవాడలో మాకు కళాకారులకి ముఖ్యంగా ఈ సాంఘిక నాటక రంగంలో వాళ్ళకి రియాల్స్ ప్రాబ్లం బాగా ఉందమ్మా. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కళాకారుల విషయంలో ఈ ఈ విధానం మీద వాళ్ళు దృష్టి పెడతల. అంటే ఏంటి, ఇక్కడ ఒక రియాల్స్ రూమ్ కావాలి, మరి మంచి ప్రదర్శన ఇవ్వమైనట్టు రవీంద్రభారతి, హైదరాబాద్ లో ఉన్న రవీంద్రభారతి లాంటి స్టేజీ ఉంటే బాగుంటుందన్న ఆలోచన. తోడుపల్లి కళాక్షేత్రం ఉంది కదా మనకి. అది తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది కానీ ఊరు చివరైపోయింది, రావడం కష్టం జనాలు అక్కడికి ఓకే. తక్కువ. అయితే ఘంటసాల సంగీత కళాశాల అనేది నడిబొట్టులో ఉంది. అక్కడ మినీ థియేటర్ బ్రహ్మాండ రవీంద్రభారతి లాంటి స్టేజ్ అక్కడ కట్టొచ్చు. అక్కడే కళాకారులకి రియాల్స్ కూడా రూములు ఏర్పాటు చేయొచ్చు ప్రభుత్వం. మరి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఆ దిశగా ఎవరు ఏ ప్రభుత్వం ఆలోచించట్లా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఈ విషయాన్ని కన్వే చేయగలుగుతున్నారా ఎవరైనా? ఎందుకంటే ప్రభుత్వానికి ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ఎవరున్నా లేకపోయినా కళాకారులు మాత్రం కంపల్సరీగా ఉంటారు. కళ లేకపోతే జరగదు. ఆ పబ్లిక్ అందరు రావాలంటే కూడా కళాకారులు ఉండాలి, ఏదో ఒక కళా ప్రదర్శన జరగాలి కదా. అయితే ఇలా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వం దృష్టికి మీలాంటి వాళ్ళు తీసుకెళ్తే తప్పకుండా అలాంటి ఆడిటోరియం దొరుకుతుంది అన్నది నా ఉద్దేశం. కరెక్ట్. వెళ్ళండి మరి. మేము ఎక్కడే కూర్చుంటాం, మెట్ల మీద కూర్చుంటాం, మాకు అది లేదు ఇది లేదు అంటాం. అది తప్పు. నేను ఇలా అంటున్నాను కరెక్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ఉంది మా పరిస్థితి, మా కళాకారులకు మాకు ఇంత ఫండ్స్ కావాలి, మా కళాకారులు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు కావాలి, లేదా పలానా వాళ్ళకి ప్రాబ్లం ఉంది వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అంటే కళాకారులకు సంబంధించి ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. మేము ఆడాం, మాకు ఎట్ట దొరికింది, వేషం దొరికింది, లేకపోతే ప్రదర్శన వచ్చింది మా నాటికి. ఫుడ్ అయిపోయింది. ఈ లాంగ్ టర్మ్ దూరదృష్టితో మనకు రవీంద్రభారతి లాంటి స్టేజీ లాంటి ఒక మన ఘంటసాల కాలేజీ నిర్మించి మనం ఆ దిశగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేద్దాం, పోరాటం చేద్దాం, అక్కడికి వెళ్దాం అనేవాళ్ళు. పోరాటం అవసరం లేదన్నయ్య, వాళ్ళకి కరెక్ట్ గా ఈ విషయాన్ని కన్వే చేస్తే అది కూడా లేదు అని నా ఇప్పుడు ఒకటమ్మా. అక్కడ దాకా కూడా తీసుకెళ్ళేవాడు అక్కడ తక్కువ. ఎంతసేపు అక్కడ ఏదో ఉంది, మన అలంకార థియేటర్ దగ్గర ఒకటి ఉంది, లేకపోతే అక్కడికి వెళ్తాం, మేము కాసేపు స్లోగన్స్ ఇస్తాం, పేపర్ కూడా వస్తారు, రాసుకుంటారు, పోతారు, ఫినిష్. లేదు ఆ దిశగా వచ్చేదమ్మా. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా కదా. అంటే మీరు ఫ్రాంక్ గా చెప్పినా నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రయత్నం చేయొచ్చు కదా, మీరంటే మొదలు పెట్టచ్చు. ఒక మాట చెప్తాను నేనండి, ఒక పాట ఉంది. మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరి మరి, వెనక వచ్చు వాళ్ళకి బాట అయినది ఎవరు ఒకరు ఇప్పుడు అప్పుడు, నడవరా ముందుగా అటు ఇటు ఎటు వైపు.
కదా, అందుకని బాగుందమ్మా. వంటవాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు, కరెక్టే, వంటవాడే ఉంటాడు. ఒంటరివాడే ఉంటాడు. ఉమ్. ఆ ఒంటరివాడు ఉంటే అన్నమాట కావాలి 10 మంది. మీకు ఎంతో మంది కళాకారులు ఆదరించారు, ఎంతో మందిని చూశారు, ఎంతో మందికి అవసరాలకి ఆదుకున్నారు. అలాగే మీరు ఒక కళాకారుడిగా మీరు కూడా చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. కరెక్టేనా? చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తా. అందుకని ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొన్ని పాటలు ఉన్నాయి పెద్దవాళ్ళ దశని. ఎలా అంటే ఏది తనంత తానే నీదరికి రాదులే, శోధించి సాధించాలి అది ధీర గుణం, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. ఎందుకంటున్నారంటే మీలాంటి వాళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి ఈ మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంగారు పళ్ళానికైనా సరే గోడ చేతి కావాలి. ఉండాలి. అలాగే మీరంటూ మొదలు పెట్టండి, మీ వెనక్కి మేము ఉంటాం. ఓకే ఓకే, అంతేనా? చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. ఎందుకంటే ఇక చాలా విషయాలు చెప్తూ ఉంటే మనకి గోల్డ్ వస్తూనే ఉంటాయి. అంటే ఇది ఆఖరి ఏంటంటే అమ్మా ఒకటి, ఉమ్, ఈ రియాజ్ కి ఇబ్బంది పడుతున్నారు మా కళాకారులు విజయవాడలో. అవును. అందుకే నేనేం చేస్తానంటే మాది రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ ఉంది విజయవాడలో. ఉమ్, మా మా క్లాస్మేట్ ఎంఏ విజయలక్ష్మి చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ ఆయనను వాళ్ళ ఎంఏ ఇద్దరు చనిపోయారు. ఉమ్, ఆ రవీంద్ర భారతి స్కూల్లో కంపల్సరీగా రియాజ్ చేస్తాను నా నాటకానికి నేను. ఓకే. అక్కడ మీరు ఏర్పాటు నాకు నా వరకు నాకు మాత్రం నేను చేస్తాను. ఉమ్, ఇంకెవరైనా వచ్చి అడిగితే ఆ సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అక్కడ రియాజ్కి ఏర్పాటు చేస్తా. ఎందుకంటే ఇక్కడ విజయవాడలో కొంచెం ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటారు ఒకళ్ళిద్దరు. వాళ్ళకి ఏదో చేయాలి, నాటకం చేయాలి, వాళ్ళ తపన. వాళ్ళకి వచ్చే చేతి తక్కువైనా సరే అవును. నాటకానికి కోసం వాళ్ళు ప్రాణిస్తారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, నాకేమనిపిస్తుంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు నా వంతు సాయంగా మన రవీంద్ర భారతి స్కూల్ రియాజ్కి ఇప్పించి ఆ రియాజ్ ఖర్చులు అవి ఉండవాళ్ళకి ఉమ్. ఆ వంతు సహాయం నేను చేస్తున్నా వాళ్ళ ద్వారా. ఎవరి ద్వారా? రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం. యాజమాన్యం ద్వారా. అది చాలా చేస్తాను. సంతోషం అన్నయ్య. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. ఇలాగే మరికొంతమందికి ఇది స్ఫూర్తిగా నిలిచి మీరు చేయాలనుకున్న పని మీరు మొదలు పెట్టండి, మేము కూడా మీ వెంటే ఉంటాము తప్పకుండా. మరి హైదరాబాద్ లో ఎలా ఆడిటోరియంస్ ఉన్నాయో విజయవాడలో కూడా అలా వస్తాయి. ఎందుకంటే చాలా మంది కళాకారులు విజయవాడలో ఉన్నారు. ఆ కళాకారులందరూ కూడా బయటికి రావాలని కోరుకుంటూ మరి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా భావిస్తూ చాలా సంతోషం అన్నయ్య. నమస్కారం. చూశారు కదా, మళ్ళీ ఒక ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాను. నమస్కారం. సెలవు, మీ అరుణ సుబ్బారావు. ధన్యవాదాలు.